వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఎవరు కావాలండి? అభిషేక్ గారు ఉన్నారా? ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు ఆఫీస్ నుంచే వస్తున్నా. నాకు అదంతా తెలీదు. తనున్నా కూడా ఎందుకు లేరని చెప్తున్నావు? అది ఆయన కాదు. ఏమండి ఆగండి, చెప్తుంది మీకే. వెళ్ళిపోతారేంటి? ఆగండి. ఇవాళ ఆఫీస్కి నువ్వు ఎందుకు రాలేదు? ఉప్మా తినాలనిపించింది, అందుకే రాలేదు. ఉప్మా తినాలనిపిస్తే ఆఫీస్కి రాకూడదా? పొద్దున్న నుంచి ఉప్మా ఎలా చేయాలో నేర్చుకుని వండుకొని తినేసరికి ఈ టైం అయింది. పోనీ రేపైనా వస్తావా? ఏ రేపు నేను దోశ తినాలనుకుంటున్నా. ఎల్లుండి? నా ఆఫీసు నా ఇష్టం, నేను ఎవరికి కారణాలు చెప్పక్కర్లేదు. కారణాలు చెప్పక్కర్లేదు. అట్లీస్ట్ ఆఫీస్కి రావట్లేదని ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ అవుట్ ఆఫ్ ఆర్డర్. అబద్ధాలు చెప్పటం ఎంత ఈజీనో నిజాలు దాచడం కూడా అంత కష్టం. నేనే నిజాలని దాచట్లేదు, దాచిపెడుతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇద్దరి మధ్య రిలేషన్ ఏముందని, మనం ఫ్రెండ్సా పార్ట్నర్సా లేక? నీకు నిజం చెప్పడానికి ఇష్టం లేదో ధైర్యం లేదో నాకు తెలియదు, కానీ నాకు అబద్ధం చెప్పే అలవాటు మాత్రం లేదు. నా వల్ల ఏమైనా తప్పు జరుగుంటే ఐఎమ్ సారీ. అలాగని జరిగిందంతా మర్చిపోమని నేను చెప్పట్లేదు. ఆఫీస్కి నువ్వు మళ్ళీ రావాలి, అందరితోనూ హ్యాపీగా మాట్లాడాలి. ఇది నువ్వు నా ఆర్డర్ అనుకున్నా పర్వాలేదు. గుడ్ బై. ఒరే, అవి నీకు అది పక్కన పెట్టు. పెళ్ళికొడుకు తమ్ముడు వస్తున్నాడు, అతని కోసం చేస్తున్నాను. ఆడొక్కడే ఇవన్నీ తినేస్తాడా? వాడు వీడు అని మాట్లాడకూడదు, మర్యాదగా బావా అని పిలవాలి, అర్థమైందా? అసలే పల్లెటూరు వాళ్ళు మర్యాదలకి ప్రాణాలు ఇస్తారు. అతను రాగానే కాఫీ తాగుతారా, టీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా అని అడగాలి, సరేనా? వెళ్ళి చూడు, ఎవరో వచ్చినట్టున్నారు. వచ్చిందేమో అనుకుంటున్నాను. నేనేనా వచ్చింది? రండి. 10 కేజీలు. నమస్కారం. నమస్కారం. నేను మండపేట నుండి వచ్చానండి. రామజోగయ్య గారు 2 అబ్బాయిలు. నమస్కారం. నమస్కారం. అన్నయ్య నిశ్చితార్థం అప్పుడు నేను బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోయాను. అన్నయ్య ఫ్యాక్టరీ చూసుకుంటాడు, నాన్న వ్యవసాయం చూసుకుంటారు, నేను పెట్రోల్ బంక్ చూసుకుంటాను. అందుకే నన్ను అందరూ బంక్ సీను అంటుంటారు. మంచినీళ్ళు తాగుతారా? అక్కర్లేదు బాబు, ఏసీ బస్సులో వచ్చాను కదా, దాహం వేయట్లేదు. హలో, నేను బంక్ సీను మాట్లాడుతాను, మీరెవరో? ఏంట్రా? సరేలే, నువ్వు తర్వాత ఫోన్ చేయరా. పెట్రోల్ కొంచెం కిరోసిన్ మిక్స్ చేసి పోసేరా, పెట్టరా ఫోను. పెట్రోల్ లో కిరోసిన్ ఎందుకు మిక్స్ చేస్తున్నారు? పొగొస్తుంది కదా. బామర్దే, బండి వెనకాల వచ్చేవాడికి పొగ గురించి తెలుస్తుంది, బండి నడిపేవాడికి ఎలా తెలుస్తుంది? ఇంట్లో అందరూ బాగున్నారా బాబు? పెళ్లి పనుల్లో బిజీగా కాఫీ ఉన్నారు. తాగుతారా? వద్దు నాన్న, దగ్గరుండి తీసుకురమ్మని నాన్నగారు చెప్పారు. టీ తాగుతారా? నీకు బుద్ధి జ్ఞానం ఉందా? కలుతుంటారా? కాఫీ తాగుతావు, టీ తాగుతావు, ఎన్నిసార్లు అడుగుతావు? రాజమండ్రి తాగాను, విజయవాడ తాగాను, సూర్యాపేట తాగాను, అదేమన్నా టానికా తాగితే శక్తి రావడానికి. మీరు మీ బంధువులు స్నేహితుల కోసం ఒక బస్సు బుక్ చేశారు కదా, దాంతో పాటు ఇంకో బస్సు కూడా బుక్ చేయండి. నేను మా వాళ్ళందరికి శుభలేఖలు ఇచ్చేసి వస్తా. అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది కదా. అలాగే బాబు. గుమ్మడికాయ తీసి కింద పెట్టండి, దాని బరువుకి అర్థం ఎక్కడ పగిలిపోతుందని టెన్షన్తో చేస్తున్నాను. వదిన గారు ఆఫీస్కి వెళ్ళారా? అవును బాబు. అక్క, ఏంట్రా? నీ మరిదొచ్చాడే, అది కొంచెం మెంటలే. రే, అలాంటివే మాట్లాడదని చెప్పానా నీకు? అమ్మ, తన్ని కూడా భోజనంకి పిలు. పిలిచాను. నమస్కారం అండి. రండి, కూర్చోండి. నమస్కారం వదిన గారు, నేను మీ మరిదిని, బంకు సీన్ అంటారు. హాయ్. చాలండి, నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఫోటోలోనే చూశాను, మీరు చాలా బాగున్నారండి. చాలని చెప్తే వినిపించట్లేదా? నేనేమైనా మొగనా? గట్టిగా అడిగి మరీ చెప్తున్నాను కదా. అన్నయ్య మిమ్మల్ని స్పెషల్గా అడిగినట్టు చెప్పమన్నాడండి. కొంచెం వెయ్యండి. మీ ఫోటోనే చూస్తూ అన్నయ్య మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నాడండి. వంటలు చాలా బాగున్నాయి, వదిన గారైనా చేసింది? దీనికి కాఫీ పెట్టడం కూడా చేత కాదు. పర్వాలేదు, అన్నయ్య కాఫీ తాగడు, టీ మాత్రమే తాగుతాడు.
వీడే ఇలా ఉన్నాడు, ఇంకా వీడన్న ఎలా ఉంటాడు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గర్ల్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కళ్ళు, చెవులు, ముక్కు, పెదవులు అన్నీ ఓకే. ఈ బొట్టే నాట్ ఓకే. బొట్టు సైజు కొంచెం తగ్గించు, చూడడానికి సూపర్ గా ఉంది. హాయ్ శృతి. హాయ్ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. చూసావా బరువు ఎక్కువైసరికి ఎలా జారిపోయాయో? సో క్యూట్. హాయ్ సీత. హలో కూర్చో 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 కూర్చో. సీత, రాత్రే రాశాను నీ మీద కవిత, వీలైతే రేపు వినిపించి పెడతా. అది సరే గానీ ఇన్ని రోజులు నేను లేనుగా, మీరంతా ఎలా ఉన్నారు? చాలా డల్ గా ఉంది ఓ సార్. రియల్లీ? మీరు ఎంత మంచి వాళ్ళు, మీరు ఇక్కడ లేనప్పుడు మా అందరికీ అర్థమైంది సార్. ఆహా, ఏమో అనుకున్నాను కానీ ముద్దురు ముద్దురు. యాక్చువల్లీ మనలాంటి యూత్ అంతా ఫారెన్ వెళ్తే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏం చేద్దాం, ఆంటీతో వెళ్ళాల్సి వచ్చింది. అందుకే మీ అందరికి ఫారెన్ నుంచి అందమైన గిఫ్ట్స్ తెచ్చా. ఇదిగో నీకు పర్ఫ్యూమ్. థ్యాంక్ యూ సార్. మరి నాకు? రేణు, నీకోసమే ఈ చైన్. మరి నాకేం తెలీదా సార్? నేనే వచ్చేసాను కదా, నీకు ఇది చాలదా? టూర్ లో బాగా ఎంజాయ్ చేశారా సార్? ఏం ఎంజాయ్మెంటో ఏంటో, ఎప్పుడు చూసినా ఫైల్స్ రూల్స్ అంటూ బుర్రంతా తినేసింది. 4 రోజులు పనిచేసేసరికి జ్వరం వచ్చేసింది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది సార్? టెంపరేచర్ పెరిగింది సీత. మీరంతా వచ్చుంటే కాస్త గ్రూప్ డాన్స్ అని చెమట్లు పట్టించుండేవాళ్ళు. ఏం చేస్తాం, ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఆడోళ్ళతో కాన్ఫరెన్స్ పెట్టావా? కాన్ఫరెన్సా? రామరామా, మధ్యలో ఆయన పేరెందుకో? ఏంటది? పర్ఫ్యూమ్ సార్ ఇచ్చారు. గో టు యువర్ వర్క్. బాయ్ గర్ల్. ఎడవకు శ్వేత ప్లీజ్. గురువారం ఉదయం 11 గంటలకి నా పెళ్లి. ప్లీజ్ ఏదో ఒకటి చేయి మూర్తి. నా వల్లే అవుతుంది శ్వేత. అట్లీస్ట్ నేను చనిపోతే నన్ను చూడడానికైనా వస్తావా? శ్వేత కొందరు ఇంతే, ఏడుస్తూనే పుడతారు, ఏడుస్తూనే బతుకుతారు. పాపం. ఏం చేస్తున్నావు? ఈ ఫైల్ బాగా స్టడీ చేసి మన కంపెనీకి మంచి పేరు తెద్దామని. ఓవర్ యాక్షన్ ఆపు. ఓవర్ యాక్షనా? ఆ అమ్మాయిలతో నవ్వులేంటో, జోక్స్ ఏంటో. ఆహా, నువ్వే కదా అందరితో సోషల్ గా ఉండమని చెప్పావు. నేను అందరితో సోషల్ గా మూవ్ అవ్వమని చెప్పాను, సరసాలాడమని కాదు. సరసాల? తనకి ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్ తీసుకొచ్చావా? వచ్చేటప్పుడు హ్యాబిట్స్ లో కొన్నాను. ఓహో, సాయంకాలం పార్టీకి ఇలాగే వస్తావా? లేదు, వేరే బట్టలు వేసుకొస్తాను. అంటే మొన్న యూరప్ ట్రిప్ లో హోటల్ రూమ్ లో విశ్వరూపంతో నిల్చున్నావుగా, ఆ టైప్ లో వస్తావా? ఏం చిన్నమ్మా, ఇది నిజమైన కన్నీరా, ఉల్లిపాయ కన్నీరా? ఓహో, నిన్న రాత్రి నేను ఎక్కువగా తాగానని కోపమా? ఇంకెప్పుడు నేను మందు ముట్టుకోను, ఓకేనా? నీకేదైనా అవుతుందేమోనని రాత్రంతా మాకు నిద్ర పట్టలేదు బాబు. ఏం చిన్నమ్మా, మీరంతా నాతోనే ఉన్నారుగా. నేను బ్రతుకున్నంత వరకు నీతోనే ఉంటాం బాబు. చచ్చా, ఆ మాటలేంటి చిన్నమ్మా. మరేం చేయమంటావు? నేను చెప్పిన మాట విని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదయ్యా. ఆ ఒక్క విషయంలో మాత్రం బలవంతం చేయొచ్చు. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ జీవితాంతో ఇలాగే ఉండిపోతావా బాబు? ఎప్పుడో జరిగింది కాదు చిన్నమ్మా, ఎప్పుడు జరిగేది అదే. ఈ ఆడవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. నీకేం తెలీదు బాబు. మీకే ఏం తెలియదు చిన్నమ్మా. ఈ ఆడవాళ్ళకి ప్రేమించడమే తెలుసు, పెళ్లి చేసుకునే ధైర్యం ఉండదు. ప్రేమించేటప్పుడు అమ్మ నాన్నల్ని మర్చిపోతారు, పెళ్ళప్పుడు ప్రేమికునే మర్చిపోతారు. కుర్రాళ్ళు ప్రేమించడానికి ఎక్కువ టైం తీసుకోకపోవచ్చు, కానీ ప్రేమించాక జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అమ్మాయిలు ప్రేమించడానికి ఎక్కువ టైం తీసుకుంటారు, కానీ మర్చిపోవడానికి చిటికెలో మర్చిపోతారు. ఎవరెందుకు చిన్నమ్మా? అంజలి అంజలి గురించి మాట్లాడదు. నా కోసం చస్తానంది.
నేను చావు బతుకుల మధ్య ఉంటే వేరే వాడిని చేసుకుని వెళ్ళిపోయింది. ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడద్దు, వదిలే. తను మర్చిపోయినంత తేలిగా నేను మర్చిపోలేను చిన్నమ్మ. తలుచుకున్నప్పుడల్లా రక్తం ఉడికిపోతుంది. అలా మాట్లాడకూడదయ్యా, తప్పు. తన గురించి ఏం మాట్లాడినా తప్పులు వచ్చినమ్మా. అయ్యో. ఒకప్పుడు తన కోసం చచ్చిపోవాలనిపించింది, కానీ ఇప్పుడు కనిపిస్తే చంపేయాలనిపిస్తుంది. లేదు అభి, లేని వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. నిజం చెప్పు, నా మీద ఒట్టేసి నిజం చెప్పు. ఆ రోజు యాక్సిడెంట్ లో అంజలు చచ్చిపోయిందయ్యా, చచ్చిపోయింది. మరి పెళ్లి ఇన్విటేషన్స్ అన్ని అదంతా అబద్ధం. నువ్వు మర్చిపోవడం కోసం తాతయ్య అలా అబద్ధం చెప్పారు. శ్వేత, శ్వేత, నేను అభిషేక్ ని తలుపు తెరువు. శ్వేత, 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 ఏంటి? వదులు, వదులు. సార్, వీళ్ళిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే అమ్మాయికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. నాకు వీడికిచ్చి చేయడం ఇష్టం లేదు. చెప్తే వినిపించుకోవా? నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా పర్వాలేదు, పండగలకో పబ్బాలకో వచ్చేవాడివి. కానీ అమ్మాయి అబ్బాయిని ఇష్టపడాలి, లేదంటే సంసారం చేయడం కష్టం అవుతుంది. నా పిల్ల గురించి మాట్లాడడానికి ఎవరా? అమ్మాయిని తీసుకెళ్ళండిరా, ముహూర్తానికి టైం అవుతుంది. చెప్తే వినపట్టలేదా? నేను పెద్దలతో మాట్లాడు. చెప్తే అర్థం కదా నీకు? అమ్మాయికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నాను కదరా. నా కూతురు గురించి నాకు తెలుసు, నీకేం తెలుసు? ఏంటయ్యా నీకు తెలిసింది? నీ కూతురు లోపల చచ్చిపోతుంటే బంధువులతో కూర్చొని బాతాకాని కొట్టడమా? పరువు గురించి ఆలోచిస్తున్నావు, కూతురు గురించి ఆలోచించావా? ఏంటయ్యా వీడికి తక్కువ? చూడ్డానికి అందంగా ఉన్నాడు, నెలకు 30,000 సంపాదిస్తున్నాడు. నీ కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలయ్యా? కూతురు పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నానని సంతోషిస్తున్నావు, కానీ తన లోపల చచ్చిపోతుంది. చూడండి, ప్రేమ కోసం ప్రేమికులు చచ్చిపోవడం, త్యాగాలు చేసుకోవడం ఒక్కప్పటి మాట. ప్రేమ కోసం పెద్దోళ్ళని ఎదిరించాలి, వాళ్ళ ముందే బతకాలి. అలా కానప్పుడు ప్రేమించకూడదు. వెళ్ళు, శ్వేతతో పెళ్లిపీటల మీద కూర్చో. వెళ్ళు. చూడండి, ఆశీర్వదించాలనుకునే వాళ్ళు ముందుకు రండి, ఆపాలనుకునే వాళ్ళు అక్కడే ఉండండి. ఈసారి ఎవరొచ్చినా పెద్ద చిన్న అనే తేడా చూడను, అడ్డంగా నరికి పడేస్తా. తొందరగా బయలుదేరండి, వెళ్దాం. పిల్లలు ఎక్కడే రెడీయేనా? రెడీయేనా? ట్యాంక్ నిండా డీజిల్ ఉంది, టైర్ల నిండా గాలి ఉంది, బండి కండిషన్ ఉంది, వెళ్ళిపోదాం. అరే నీ మొహం తగలయ్యా సన్నాసి, ఆ స్టీరింగ్ దగ్గర డ్రైవర్ లేడు, ముందు ఆడు ఎక్కడ ఉన్నాడు చూడు. 6 గంటలకు ముహూర్తం, అరగంట లోపు ఎక్కడి నుంచి బయలుదేరలేదు అనుకో, అంజనట్టు కుట్టి చంపేస్తాను. 3 గంటల నుండి ముస్తాబ్ అవుతూనే ఉన్నారు, బుద్ధి జ్ఞానం ఉందో లేదో. తొందరగా బయలుదేరండి. పదరా, బయలుదేరదామా బాబు? పర్వాలేదులేండి, ఇంకో 2 గంటల్లో ట్రైన్ ఉంది, ఆ ట్రైన్లో అందరం తాపీగా బయలుదేరదాం. బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఎక్కడే మెల్లిగా తిను బాబు, మన తోటలో పండిన పండే, తిను, బాగా తిను. ఏంటమ్మా ఇక్కడే వచ్చినావు? అవతల ట్రైన్కి టైం అవుతుందిరా. కూర్చోండి. వెళ్లే దారిలో ఒకళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఫోన్లోనే చెప్పొచ్చు కదా, అంత ఇంపార్టెంట్ అయితే ఇచ్చేసే వెళ్దాం. బస్ తీయండి తొందరగా. రేపు ఉదయం 9 గంటలకు నాకు పెళ్ళి. మోస్ట్లీ మనిద్దరం మీట్ అవడం ఇదే లాస్ట్ అనుకుంటా. నేను పెళ్ళయ్యాక ఉద్యోగం చేయటం తనకిష్టం లేదు. మరి నీకు? దూరం అవుతుంటే శత్రువులు కూడా కంట నీరు పెట్టుకుంటారు, కానీ నువ్వు ఇంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నావు? నీకేం అనిపించట్లేదా? నన్నేం చేయమంటావు అభి? నువ్వు ఈ మాటని VNR టవర్ మీద అడగాల్సింది. నీకు నా మీద కోపం ఉందని తెలుసు, కానీ ఇంత కోపం ఉందని తెలియదు ఐశ్వర్య.
ఐఎమ్ రియల్లీ సారీ. నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. టైం అవుతుంది, రండి. ఏమండి, ఒక్క నిమిషం. పెళ్లి శుభలాకి ఇచ్చాం కదా అని ఊపుకుంటూ పెళ్లికి వచ్చేవద్దని మీ అబ్బాయికి చెప్పండి. ఏదో కలిసి తిరిగారు కదా అని తెలిసి ఊరుకుంటుంటే మీ అబ్బాయి రూటు వేరేగా ఉంది. మేము పల్లెటూరు వాళ్ళం, అక్కడ ఇలాంటివి చెల్లవు. పళ్ళల్లో వేసి పెట్రోల్లో కిరోసిన్ పోసి మిక్స్ చేసి అమ్మే కంత్రి నా కొడుకు నేను. మీ అబ్బాయికి బుద్ధి చెప్పండి. ఆ అమ్మాయికి నీకు మధ్య ఏమైనా ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? వద్దు బాబాయ్. రే అభి, ఆ రోజు తొందరపడి తప్పు చేసావు, ఈ రోజు ఆలస్యం చేసి తప్పు చేస్తున్నావు. ఆ పిల్లంటే ఇష్టమని ఒక్క మాట చెప్పు, క్షణంలో ఆ పిల్ల ఆఫ్ చేస్తాను. లేదు బాబాయ్, ఆ మాట నేనంటే బాగోదు. ఐశ్వర్య అనాలి. నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పొచ్చు కదా, ఒకే ఒక్క మాట. చెప్పలేదు బాబాయ్. హలో అభి, అభి, నీకు నా మీద ఉన్నది స్నేహం, ప్రేమ, కోపము నాకు తెలీదు. కానీ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అని ఎన్నోసార్లు తెలియచేశాను. నువ్వు ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతే నేను నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చాను. నువ్వు వేరే అమ్మాయితో సరదాగా మాట్లాడుతుంటే కోపడ్డాను. ఇంతకంటే నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు అభి. అయినా ఇప్పుడు చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను వదిలి వెళ్ళిపోవటం నా వల్ల కాదు అభి. నువ్వు ఒక్కసారి చెప్పు నన్ను పెళ్లి చేసుకోవద్దని, అన్నీ వదిలొచ్చేస్తాను. ప్లీజ్ అభి, ప్లీజ్ సే సంథింగ్. సే సంథింగ్. హలో 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 ఐశ్వర్య. అభి, ఐశ్వర్య. హలో ఐశ్వర్య. హలో ఐశ్వర్య. నేను చెప్పేది వినపడుతుందా? హలో హలో ఐశ్వర్య. నాన్నా, నేను బొంకు, వదిన నీళ్ళలో జంపు. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికిన లేదు కదా. టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఏమైంది? ఏం లేదు, జీవితంలో మొట్టమొదటిసారిగా అమ్మాయికి ముద్దు పెడుతున్నాను. అది కూడా పోయి ఈ రాహుకాలంలో ఎందుకని. నువ్వు కూడా ఇవన్నీ నమ్ముతావా? నాకు తెలుసు, మనిద్దరు అభిప్రాయాలు ఒకటే, ఆలోచనలు ఒకటేనని. నీ లిప్స్టిక్ కాన్సెప్ట్ విన్నప్పుడు నేను ఎంత షాక్ అయ్యానో తెలుసా? యాజ్ ఇట్ ఈస్ నేను అనుకున్నదే నువ్వు చెప్పావు. నాకు ఆ రోజే అనిపించింది నువ్వు నేను ఒకలాగే థింక్ చేస్తావని. ఐషు, నువ్వు నా అర్ధాంగిరి, నీ దగ్గర నిజం ఎందుకు దాచాలి?
దీన్ని tehelka.com అంటారు. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి తమ గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. అది సహజం. నేనేం చేశానంటే ఈ మైక్ ని టేబుల్ కింద పెట్టి నీ కాన్సెప్ట్ ని వినేశా. ఇక్కడ ఆట అయిపోయింది, అక్కడ ఆట మొదలైంది.